నువ్వు కోరిన గోటికి రమ్మంట గోవా లాలించు ఇల్లాలిగా. మనం పెళ్ళిళ్ళకి వెళ్తే ఏం చేస్తూ ఉంటాం, మహా అంటే సెల్ఫీ దిగుతామో లేకపోతే అలా గిఫ్ట్ ఇచ్చి వచ్చేస్తాం. కానీ బాబాయ్ గారు ఆ పెళ్లిలో ఉన్నారంటే మాత్రం అది హడావిడియే. నరేష్ మోడల్ది పెళ్ళి, మన నరేష్ మోడల్ది పెళ్ళి, ఇంట్లో కంటే ఇన్స్టాగ్రామ్ లోనే లొల్లే. స్టేటస్ పెట్టినా అమ్మా బాబాయ్. మీ వైఫ్ అంటే మీకు చాలా ఇష్టం, పిన్ని గారంటే. పిన్నిని నేను చాలా ఇష్టపడి లవ్ చేసి చేసుకున్నాను. లవ్ మ్యారేజ్? ఓకే, ఎలా మరి? చాలా చేజింగ్లు అవన్నీ జరిగాయా లవ్ లో? నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా. రైతుకి చాలా కష్టాలు ఉంటాయి. సో వాటి వల్ల కొన్నిసార్లు రైతు సూసైడ్ చేసుకోవడం కూడా మనం చూసాము. మరి మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా బాబాయ్? చాలా చేశానమ్మా. ఆ విషయం చెప్పుకుంటే ఇంకా అది గుర్తొచ్చినప్పుడల్లా హార్ట్ బీటింగ్ పెరగడం, నిద్ర పట్టకుండా ఉండడం కూడా జరుగుతుంది. అందరూ చెప్పుకుంటారు కదా, రైతులు పుస్తల తాళ్ళు కూడా తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తుంటారని. అది నిజం, స్వచ్ఛమైన నిజం అది. నా భార్య మెడలో ఉన్న బంగారాన్ని కూడా అంతా నేను అంత రెడీ అయ్యి వరి కోత కోసి చేతికొచ్చే టైంలో చెడు వానలు రావడం, తడిసిపోవడం, మనం అనుకున్నంత రాకపోవడం, పంట కోయకముందే వచ్చిన ఒడ్లు రాలిపోవడం. మీరు చిన్నపిల్లలకి ఎవరికైనా ఇబ్బంది ఉన్నా సో మీరు ఆ వీడియో తీసి వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పేసి వీడియోస్ చేస్తూ ఉంటారు. అవును. ఏమన్నా మీ లైఫ్లో అలాంటి సంఘటనలు చూసి ఇన్స్పైర్ అయ్యారా? అవునమ్మా. ఎలా అంటే నాకు బాగా ఈ సేవా దృక్పథం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను మీ యాంకర్ రెబెకా. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? మనము రైతు గురించి ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో వారి కష్టాలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, నిజంగానే వారు చేసే దాంట్లో లాభం ఆశిస్తారా లేకపోతే జనాలకి మనం ఫుడ్ ఇస్తున్నాం కదా అనే ఆనందాన్ని వాళ్ళు చూసుకుంటారా? అండ్ అలానే డైరీ ఫామ్. సో ఇలాంటివన్నీ మనము సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నాం. కానీ దీన్నే ఒక ప్లాట్ఫామ్గా చేసుకుంటూ మన కోసం చాలా వీడియోస్ అందిస్తున్నటువంటి బత్తుల గోపాల్ సార్ ఉన్నారు. అయితే బర్రెలక్క ఎంత ఫేమస్, మన బత్తుల గోపాల్ గారు కూడా అంతే ఫేమస్ అనమాట. అందుకని ఈరోజు స్టూడియోకి తీసుకొచ్చేసాను. మరి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందామా? హాయ్ సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా బాగున్నారు, నిజంగానే బాగున్నారు. మీ వీడియోస్ చూస్తుంటే నిజంగా పాతకాలంలో మేము ఏదో అక్కడ వ్యవసాయం చేసేవారంట, ఇలా చేసేవారు అనే తప్ప ఇప్పుడు మీ వీడియోస్ చూసి తెలుసుకుంటున్నాం మేము. చాలా ఆనందంగా కూడా ఉంది నాకు అవన్నీ చూడటం కూడా ఇవాళ కాలంలో. సో ఫస్ట్ మీ గురించి తెలుసుకుంటే ఎక్కడ ఉంటారు, ప్రాపర్ ఏంటి, ఇదంతా తెలుసుకుందాం సార్. ముందుగా ఆదాన్ టీవీ ప్రేక్షకులందరికీ, ఛానల్ వారికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. నేను వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం అమ్మ, మాది ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఓకే. అక్కడ ఒక చిన్న విలేజ్ లో ఉంటాను. ఒక చిన్న విలేజ్ లో ఉంటూ ఈ రోజు మా వరకు వ్యాపించారు అని అంటే చాలా గొప్ప విషయం సార్. అవునమ్మా, థ్యాంక్ యూ. ఇదంతా టిక్ టాక్ దయ వల్ల నేను ఇక్కడికి రాగలిగానని చెప్పుకోవచ్చు. టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి నేను 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయం చేయడం, ఆ ఆదరణ, అభిమానం అందరి పబ్లిక్ అందరికీ రుణపడి ఉంటాను. లేకపోతే ఈ రోజు మనం లేము ఈ విషయంలో మాత్రం. డెఫినెట్ గా ఎవరైనా అభిమానుల వల్లనే నేను ఇక్కడ దాకా రాగలిగాను. ఇంతమందికి మనసుల్లో స్థానాన్ని సంపాదించుకోగలిగానంటే అది టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి కూడా. నేను తర్వాత ఇన్స్టాగ్రామ్, అలా అందరికీ నా మోటివేషన్ చెప్పడం, కొన్ని మంచి మంచి విషయాలు చెప్పడం వల్ల అందరి మనసులో స్థానాన్ని సంపాదించుకోగలిగాను. ఓకే, మోటివేషనల్ అన్నారు కాబట్టి మోటివేషనల్స్గా నార్మల్గా స్పీకర్స్ చెప్తేనే మనం వినడానికి ఆసక్తి చూపిస్తాం. కానీ మీరు చెప్తుంటే కూడా అంతే ఆసక్తిగా వింటున్నాం మేము. సో ఈ పరంగా టాపిక్ చేయాలని ఎందుకు అనిపించింది సార్? మామూలుగా నా అనుభవంలో వస్తుంటే కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులకు ఉన్న ఇబ్బందులు, తల్లిదండ్రులకు కొడుకులకు బిడ్డలకు ఉన్నటువంటి మధ్యలో వచ్చిన వ్యత్యాసాలు, ఇబ్బందులు, అవన్నీ నేను కళ్ళతో చూసి ఆ నరవాద ఎట్లా ఉంటుంది అనే దాన్ని నేను సెల్లులో చెప్పడం మొదలుపెట్టినా. తండ్రి కొడుకు మాట వినకపోవడం, కొడుకు తండ్రి మాట వినకపోవడం, కూతురు తండ్రి మాట వినకపోవడం, పిల్లలు చదువుకోకపోవడం, చదువుకుంటే లాభాలు ఏంటి, చదువుకోకపోవడం వల్ల నష్టం ఏంటి, అట్లా కొన్ని విషయాల మీద అవగాహన పెరుగుతూ ఉంటుంది కదా. వయసుతో పాటు కొంత అనుభవం అంటారు కదా. ఆ అనుభవంలో నేను కొన్ని చూసి నేర్చుకొని
ఆ అనుభవాన్ని నేను సెల్లులో చెప్పడం మొదలుపెట్టాను. ఓకే. దానివల్ల జనాలకు నిజంగా ఇట్లా జరుగుతుంది కదా, అయ్యో అవునా ఇట్లా అనే ఒక ఫీల్ కలిగి బాబాయ్ బాగా చెప్తున్నావు అని నన్ను కామెంట్స్ పెట్టడం, నాకు ఆ కామెంట్సే నన్ను బాగా ఉత్తేజపరుస్తాయి. కాసేపు ఖాళీగా ఉన్నప్పుడు కామెంట్స్ చూస్తే కనుక నాకు ఒళ్ళు పులకరించిపోద్ది. నేను ఇంత మంచి మాటలు చెప్తున్నా, ఇంతమందికి మనసులో చొరవ చేసుకుని వెళ్ళగలుగుతున్నానని ఆనందం వేస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడే అన్నారు బాబాయ్ ఇంత మంచి కామెంట్స్ అనడం అవన్నీ కదా, నాకు కూడా అనిపిస్తుంది సార్ అని పిలిస్తే నాకేదో దూరం జరుపుతున్నట్టు, నేను కూడా బాబాయ్ అని పిలిచేస్తాను. ఓకే. బాబాయ్ గారు ఎక్కడి వరకు చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానమ్మా. ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను. ఓకే. చదివేయడానికి నాకు ప్రోత్సాహం లేదు. చిన్నప్పుడే నా నాన్నగారు చనిపోయారు. అమ్మ దగ్గర పెరిగాను. అమ్మ దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్న తర్వాత మా మేనమామలు తీసుకొచ్చి నన్ను మేనమామలు పెంచారు. మా మేనమామే నాకు తండ్రి, గురువు, దైవం అన్ని. అవునా? ఇంటర్ వరకు చదివారు. ఎంతమంది పిల్లలు బాబాయ్? ఇద్దరమ్మా, నాకు ఇద్దరు పిల్లలు. ఒక పాప ఒక బాబు. పాపకు మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు. బాబు ప్రైవేట్ పని చేసుకుంటున్నాడు, ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తాడు. మీ వైఫ్ అంటే మీకు చాలా ఇష్టం, పిన్ని గారు అంటే? పిన్నిని నేను చాలా ఇష్టపడి లవ్ చేసి చేసుకున్నాను. లవ్ మ్యారేజ్? ఓకే. ఎలా మరి? చాలా చేజింగ్లు అవన్నీ జరిగాయా లవ్ లో? మా మేనమామ కూతురే ఇష్టపడి వేరే వాళ్ళు చేసుకోకుండా నేనే చేసుకున్నాను. ఎలా ఆపిచ్చేసేసి సంబంధాలు చేసుకున్నారా బాబాయ్? యాక్చువల్లీ మా మేనమామ గారు ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి నన్ను పెంచారు కదా, నా గుణగణాలు మెచ్చి పేదవాడైనా కూడా ఇతను నా బిడ్డను సాధగలరనే ఒక అవగాహన ఆయన కలిగించిన, దాని ద్వారా నేను ఇష్టపడ్డ ఆ అమ్మాయిని చేసుకోగలిగాను. ఓకే. పిన్ని కూడా ఇష్టపడ్డారా మిమ్మల్ని? పిన్ని కూడా ఇష్టపడ్డారు. ఇద్దరు ఇష్టపడితేనే కదా. ఇష్టపడ్డారా? మీరు ఇష్టపడేలా చేశారా? టూ సైడ్ లవ్. ఓకే. పిల్లలు ఏం చేస్తుంటారు బాబాయ్? పాప చదువుకుందమ్మా, డిఫార్మసీ చేసింది. తను ఒక ఆర్ఎంపీ డాక్టర్ అల్లుడు. ఇంకా వాళ్ళ జీవితం అలా సాగిపోతుంది. బాబు ఏమో ప్రైవేట్ జాబ్ చేస్తాడు సింగరేణి కాలేజ్లో. తను ఫుల్ సపోర్ట్ ఇస్తాడు నాకు. నా పేదరికాన్ని గుర్తు పెట్టుకొని అతను డబ్బులు వేస్ట్ చేయకుండా, ఖర్చు పెట్టకుండా, అలా వల్గర్గా చిల్లరగా అలవాట్లు లేకుండా బాధ్యతగా తను వచ్చిన పైసలను తన తల్లి కానీ నాకు కనిస్తాడు. అలా నాకు సపోర్ట్తో నేను ఎంత కష్టపడి ముందుకు పోతున్నానో నా కష్టానికి తగ్గ అనుభూతిని ఆయన ఇస్తుంటాడు పిల్లలు. ఓకే. ఈ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అసలు మీకు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది బాబాయ్? నేను మామూలుగా వ్యవసాయం చేశాను ఛానల్. వ్యవసాయం చేసిన తర్వాత కొంత ఇబ్బందులు వచ్చినాయి. వ్యవసాయంలో వచ్చిన లాసు, నష్టాలు, ఇబ్బందులు అన్నీ నన్ను కొంచెం వెనకడుగు వేయించినాయి. యాక్చువల్లీ అందరూ చెప్పుకుంటారు కదా, రైతులు పుస్తెల తాళ్ళు కూడా తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తుంటారని. అది నిజం, స్వచ్ఛమైన నిజం అది. నా భార్య మెడలో ఉన్న బంగారాన్ని కూడా అంతా నేను బ్యాంకుల్లో, ప్రైవేటు వడ్డీదారుల దగ్గర కుదబెట్టాం. కొన్ని ఇబ్బందులు అట్లా వచ్చే ఉంటాయి. పంటల్లో వచ్చే చీడ పీడ నష్టాలు మనల్ని చాలా వెనక్కి తీసుకెళ్తాయి. రైతుకు చాలా దెబ్బ అనమాట. పడుకుంటే నిద్ర పట్టని రోజులు కూడా గడిపిన నేను. పంట మనం అనుకున్నంత, ఇప్పుడు ఒక వరి పొలం వేస్తే 30-40 బస్తాలు పండుతాయి అని ఊహించుకుంటూ వెళ్తే, ఎప్పుడు అంత రెడీ అయ్యి వరి కోత కోసి చేతికి వచ్చే టైంలో చెడు వానలు రావడం, తడిసిపోవడం, మనం అనుకున్నంత రాకపోవడం, పంట కోయకముందే వచ్చిన ఒడ్లు రాలిపోవడం అకాల వర్షాలకు, అలా చాలా ఇబ్బందుల పాలైపోయి నష్టాల పాలైపోతా ఉంటాం. ఎన్ని ఇయర్స్ నుంచి ఫార్మింగ్ చేస్తున్నారు బాబాయ్? చిన్నప్పటి నుంచి నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, వ్యవసాయం గురించి అనుభవం ఉంది, వ్యవసాయం చేశాను. కానీ ఇంకా నష్టాలన్నీ ఎదుర్కొంటూ ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్లు పెట్టుకుంటూ ఆఖరికి పుస్తకాల తాళ్ళు కూడా పెట్టే పరిస్థితులు వచ్చిన నేను ఇంకేమైనా ప్రత్యామ్నాయం చేయగలనా అనే ఆలోచనతో డైరీ ఫామ్ పెట్టుకున్నాను. 4 గేదెలను కొనుక్కుంటే బాగుంటుందేమో, కొంతవరకు నాకు ఆదాయాన్ని ఇస్తుందేమో అనే ఆలోచనతో నేను డైరీ ఫామ్ అంటే వ్యవసాయంలో నష్టపోయడం వల్ల డైరీ ఫామ్ పెట్టారు? డైరీ ఫామ్ పెట్టుకున్నాను. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది డైరీ ఫామ్? ఇప్పుడు బాగుందమ్మా, బాగుంది, చాలా బాగుంది. 10 గేదెలను మెయింటైన్ చేస్తున్నా. ప్రశాంతంగా పాలు పోసుకోవడం పని చాలా కష్టంగానే ఉంటుంది. అది కూడా కష్టంలోనే మంచి అనుభూతి కూడా. ఎప్పుడు బాబాయ్ పొద్దున్న ఎప్పుడు లెగుస్తారు? మళ్ళీ సాయంత్రం పడుకునేసరికి ఎంత టైం పడుతుంది పనులన్నీ అయ్యేసరికి? మినిమం 4:30 to 5 లేస్తాను. నైట్ 10:30 అట్లా అవుతుంది. 11 మినిమం, మ్యాక్సిమం 11. చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు మా పంతులు గారు అనేవారు, నైట్ పడుకునేటప్పుడు నాకు 11 అవుద్దిరా అంటే మేము అనుకునేది, అమ్మ 11 మేము 7కే పడుకుంటాం కదా అని ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆ సారి ఇప్పుడు ఇంకా నాకు గుర్తొస్తున్నారు, అరే ఇప్పుడు 11 దాకా మేము కూడా మెలుగుతూనే ఉండాల్సి వస్తుంది. అంటే వయసుతో పాటు ఆటోమేటిక్గా అందరూ పనులు బిజీలో పడి ఇక నిద్రకు ప్రిఫరెన్స్ ఇవ్వలేము. ఆదాయం ఎలా ఉంటుంది బాబాయ్? ఆదాయం బాగుందమ్మా, ప్రశాంతంగా బతుకుతున్నాం. ఈరోజు మనము ఒక డైరీ ఫామ్ పెట్టుకోగలిగితే, 4 గేదెలను మెయింటైన్ చేయగలిగితే మాత్రం ప్రశాంతంగా ఒక ఫ్యామిలీ హాయిగా బ్రతుకుతుంది.
సో ఇప్పుడు డైరీ ఫార్మ్స్ అంటే అందరూ నీళ్ళు కలిపేస్తున్నారు పాలల్లో, ఇవే ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కొంతమంది పాలు పిచ్చుకున్న వాళ్ళు కూడా మానేస్తూ ఉంటారు. మీరు పాలల్లో నీళ్ళు కలిపేస్తారా? నీళ్ళు అంటే అది యథార్థమే. నీళ్లు కలిపితే దానివల్ల ప్రజలకు ఏమి హాని కాదు. ఓకే. అది కలపడానికి కొంత కారణం కూడా ఉంటుంది. ఎందుకు అని అంటే ఒక రైతు పాడి రైతు తీసుకెళ్లిన పాలకు సరైన డిమాండ్ ధర ఇవ్వగలిగితే తను కూడా లాలూచి పడాడు. అది పబ్లిక్లో కూడా ఉండాలి. నేను దీన్ని అలా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఒక లీటర్కు 80 రూపీస్ మనం వెచ్చిస్తే అయ్యో లీటర్కి 80 ఎందుకు, వద్దులే 70 తీసుకో, 60 తీసుకో, 50 తీసుకో అనడం వల్ల మరి ఆ లాస్ను కవర్ చేయాలంటే వాళ్ళు వాటర్ పోస్తారు. ఓకే. అది గమనించుకోవడం చాలా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అసలు పాలు తీసుకుంటున్నాం కదా, ఆ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి గమనించుకోవాల్సిన బాధ్యత కూడా పబ్లిక్లో ఉంది. ఎప్పుడైనా సడన్గా మీ పాలు పోసే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాలి. ఎంత బిజీ ఉన్నా నెలలో 2 నెలలకు ఒక్కసారి వెళ్తే అసలు పాలు పోస్తున్నాడా, మరి నీళ్లు పోస్తున్నాడా, ఇంకేమైనా విషయం పోస్తున్నాడా అనేది తెలుసుకోవాలంటే కస్టమర్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక గేదె కూడా లేకుండా 20 లీటర్ల పాలు పోసే వ్యక్తులు కూడా ఉండొచ్చేమో. దాన్ని మనం చెప్పలేం కదా. అప్పుడు మన ఆరోగ్యం కదా దెబ్బతినేది. మన ఆరోగ్యం మీద మనం బాధ్యత లేకుంటే ఎవరు ఏం చేయలేరు. అయితే తప్పకుండా మనం ఒకసారి బాబాయ్ ఇంటికి వెళ్ళి అక్కడ బాబాయ్ ఏం చేస్తున్నారు అనేది మొత్తం తీసేద్దాం. ఏమంటారు బాబాయ్? తప్పకుండా రండి. తప్పకుండా. మేము పాలు పిండిన తర్వాత పబ్లిక్గా బయటనే పెట్టి పోస్తాం. ఓకే. అసలు చాటు మాటు లోనకి తీసుకెళ్ళి పోస్తూ ఉంటారు, అట్లాంటివి ఏమి ఉండదు. 1 లీటర్ 80 రూపాయలు కనుక ఇస్తే ఒక్క డ్రాప్ కూడా గోరు డ్రాప్ పోయకుండా పోసేంత నమ్మకదారి నేను. నాకు తెలిసి ఎన్ని లీటర్స్ అమ్ముతారు రోజుకి? రోజుకు 30 లీటర్లు అట్లా అమ్ముతాం. 30 లీటర్స్. ఓకే. అందుకే నమ్మకం అనేది ఆ కస్టమర్కును ఆ పాలదారునికి ఉండాలి తప్ప వేరే వాళ్ళకి చెప్పలేము. అలా అని ఫ్రాడ్ పాలు లేవని నేను చెప్పలేను. ఒకళ్ళని కించపరచడం మనం కరెక్ట్ కాదు. ఎవరికి అనుకూలంగా ఉన్న వాళ్ళది వాళ్ళు పాలు తీసుకోవడం, ఎవరికి అనుకూలంగా వాళ్ళు పాలు పోసుకోవడం జరుగుతుంది. దయచేసి పబ్లిక్ కూడా నేను చెప్పిన మాటను అర్థం చేసుకొని రైతుల దగ్గరికి వెళ్ళడం మంచిది, చూసుకోవడం కూడా మంచిది. చూడాలి కదా, ఎవరైనా నమ్మకం అనేది కలిగించుకోవాలి. బాబాయ్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఇలా వీడియోస్ తీస్తున్నాము, మీడియాలో కనిపిస్తున్నాము, ఇన్ఫ్లుయెన్సర్గా అవుతున్నాము అని అంటే మాలాంటి వాళ్ళకంటే అదొక నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనే ఫీల్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎక్కువగా అబ్బాయిలు మమ్మల్ని ఇష్టపడరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, పబ్లిక్లో కనిపిస్తున్నారు అంటారు. కానీ మీరు ఒక ఫాదర్ పొజిషన్లో ఉండి మీరు ఇలా ఇన్ఫ్లుయెన్సర్ కావడము మీకు ఎలా అనిపిస్తుంది? గర్వంగా ఉందమ్మా. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే బర్రెలు దగ్గర నుండి తీస్తే నామోషిగా ఫీల్ అవ్వడం, అవును, ఈ వ్యవసాయం చేసుకుంటూ తీస్తే నామోషిగా ఫీల్ అవ్వడం, అయ్యో ఇది పెండ కదా, అది గడ్డి కదా, ఇది బురద కదా అని అనుకుంటారు కదా. రైతుకి చాలా కష్టాలు ఉంటాయి. సో వాటి వల్ల కొన్నిసార్లు రైతు సూసైడ్ చేసుకోవడం కూడా మనం చూసాము. మరి మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా బాబాయ్? చాలా చేశానమ్మా. ఆ విషయం చెప్పుకుంటే ఇంకా అది గుర్తొచ్చినప్పుడల్లా హార్ట్ బీటింగ్ పెరగడం, నిద్ర పట్టకుండా ఉండడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఉన్న గోల్డ్ అంతా కూడా కలిసి వేసిన సంఘటనలు చెప్పండి బాబాయ్. బాగా పంట లాస్ అయిపోయి నష్టపోయి వ్యవసాయాన్ని ఆపేసి నా భార్య నేను కూర్చొని ఇంకా మనం బతకడం అవసరం అంటవా అనుకున్న రోజు కూడా చాలా. అంటే బాబాయ్ ప్రతి రైతుకి ఈ బాధ ఉంటుందంటారా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది ఎట్లా అంటే చెప్పలేమమ్మా. ఒక రైతుకు కలిసి రావచ్చు, ఒక రైతుకు కలిసి రాకపోవచ్చు. మనం వేసిన పంట మన చేతికి వచ్చేంత వరకు కూడా ఇంకా నాకు ఎట్లా ఈ పంట అంతా పండి రోజు ఒక కళ, ఒక సముద్రంలో అలా వస్తుంది, అట్లా వస్తుంది, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. వస్తుందిలే, ఖచ్చితంగా వస్తుంది, నాకు ఈ ఆదాయం అని అనిపించడానికి లేదు రైతుకి. పండించిన పంటను మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మి డబ్బులు చేతుల్లో పడ్డప్పుడు కానీ రైతుకు నమ్మకం కలగదు. అలాంటి దుర్భరమైన జీవితం రైతుది. అలాంటి కష్టాలన్నీ ఎదుర్కొని ఇంకా పంట మొదలుపెట్టిన దగ్గర నుంచి చీడపీడలను ఎదుర్కొని దాని పురుగు పూసి అన్నీ మనం కూడా ప్రమాదాలను ఎదుర్కొని పురుగు పూసి కుట్టడం, పాములు కరవడం అలాంటివన్నీ ఎదుర్కొని పంటను కాపాడుకొని వర్షాన్ని, ఎండను, చలిని అన్నిటిని తట్టుకొని ఆ రైతు పంట పండించి మార్కెట్కి తీసుకొస్తే మార్కెట్లో జరిగే అవమానం ఇంకా పెద్దది. మీరు అలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా బాబాయ్? అంతకిస్తావా ఇంతకిస్తావా అని. మనము ఒక మిర్చి పండించామనుకోమ్మా, మిర్చి పండిస్తే ఆ మిర్చి తీసుకొని మనం మార్కెట్కి వస్తాం కదా, ఆ మిర్చిని ఒక్కొక్క కాయ కోయించి రాసిపోసి ఎండబెట్టి
బస్తాలకు దొక్కి మార్కెట్ తీసుకెళ్తే మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఒక కత్తి తీసుకొని ఇట్లా బ్యాగును కోసి ఇలా తీసి ఇలా చల్లుతారు. కిందంతా పోతూ ఉంటుంది, ప్రాణం పోతూ ఉంటుంది అనమాట. ఆ ఒక్కొక్క కాయను మనం దగ్గర వేసుకోవడానికి ఎంత కష్టం వచ్చిందనే ఒక ఫీల్ కలుగుతూ ఉంటుంది. ప్రాణం అంతా ఆ కాయల దృష్టి ఉంటుంది, వాళ్ళకి లెక్క కూడా ఉండదు అనమాట. వాళ్ళు నిర్లక్ష్యంగా తీసేస్తుంటారు. అలాంటి ఇబ్బంది చూడలేకపోతూ ఉంటాం. రైతు అంటే అంత రిస్క్, అంత కష్టం ఉంటుంది. సో ఇప్పుడున్న యువతకి సాఫ్ట్వేర్ అంటారు, సో ఏసీలో కూర్చుని చేసే జాబ్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో రైతు పరంగా చూసుకుంటే ఒక రైతు బిడ్డ రైతే అవ్వట్లేదు మరి ఇప్పుడు. సో ఆ విషయంలో మీరేం చెప్తారు? రైతు బిడ్డ నిజంగా రైతు అయితేనే బాగుంటుందా? ఈ రోజుల్లో యువతకు చెప్పాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే, మనము చదువుకోవాలి. ఖచ్చితంగా చదువు అనేది ఒక మంచి పరిజ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. చదువుకోవాలి. చదువుకున్న తర్వాత వేరే రాష్ట్రం వెళ్దామా, వేరే దేశం వెళ్దామా అనేది కాకుండా మనం ఉన్న దాంట్లోనే వేరే దేశం వెళ్ళాలి. ఇంకా పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికో, ఇంకా మంచి ఆదాయాన్ని సంపాదించుకోవడానికో, మనకున్న క్రేజ్ పెంచుకోవడానికో, మనకున్న పరిస్థితులు ఇంకా అధిగమించడానికో వెళ్తాం. ఓకే, దానికోసం మనం ఏమి ఒక నిమిషం చేయడానికి కాదు. కానీ ఒక రైతుగా మనం చేసేటువంటి పనిలో నిమగ్నత పెడితే మనం ఉన్న దగ్గరనే మంచి మంచి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. అలానే ఇది ఒక డైరీ ఫామ్. నేను ఎంత కష్టంలో ఉండి నిద్రపడ్డని రాత్రులు గడిపి నేను డైరీ పెట్టుకున్న తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నాను. ఒక 10 గేదెలు కనుక పెట్టుకోగలిగితే వేరే దేశం, వేరే రాష్ట్రం వెళ్ళాల్సిన అవసరమే లేదు. అక్కడ సంపాదించే ఆదాయం మన దగ్గరే సంపాదించుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళి ఎంతో ఆదాయాన్ని సంపాదించాలనుకుంటే దానికంటే మన ఊరు, మన వాడ, మన ప్రాంతం, అట్లా మన అమ్మ నాన్న, మన ఊరు అట్లా ఉంటుంది కదా. మన ఊర్లో ఉంటే మన ఆనందం ఎలా ఉంటుంది, మన అమ్మ నాన్నకు మనం అంటే ఎంత ధైర్యం ఉంటుంది. అలానే మనను ప్రోత్సాహం, మన తల్లిదండ్రుల ప్రోత్సాహం తీసుకొని, భార్య ప్రోత్సాహం, అన్నదమ్ముల ప్రోత్సాహం అలా తీసుకొని మన ఊర్లోనే ఒక చిన్న డైరీ పెట్టుకుంటే ప్రశాంతమైన జీవితం, డబ్బులు సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. చేసుకోవచ్చు. ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. దానివల్ల మంచి పాలన అందించిన వాళ్ళం అవుతాం, పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాం, అందరి ఆరోగ్యాలు కాపాడిన వాళ్ళం అవుతాం, మనం తల్లిదండ్రులతో కలిసి ఆనందాన్ని, కుటుంబ సభ్యులతో ఆనందంగా బతికిన వాళ్ళం అవుతాం. ఓకే బాబాయ్ గారు, చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారు మీరు. అవును. అంటే ఎలా ఇన్ఫ్లుయెన్సర్గా అయ్యారు అని అటు ఛాన్సెస్ వచ్చాయా, లేకపోతే మీకు ఇష్టమా యాక్టింగ్ చేయడం? యాక్టింగ్ చేయడం అంటే చిన్నప్పటి నుంచి నాకు అట్లాంటి ఆలోచన ఏం లేకుండే. ఇందులో వచ్చిన తర్వాత వీడియో చూసి వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళు నాకు మెసేజ్ చేయడం, అవి చూసి నేను హైదరాబాద్కి వస్తే ఒక షార్ట్ ఫిల్మ్స్ ఒక 2 తీశాను. ఒక కర్కశం అనే ఒక పెద్ద మూవీ చేశాను. అందులో హీరోయిన్కి తండ్రిగా అవకాశం రావడం నాకు చాలా ఆనందం. అది ఎలా వచ్చేసో ఇవి కూడా వీడియోస్ చూసి ఇందులోనే అమ్మ డైరెక్టర్ గారు తన కర్నూలులో ఉంటారు. ఓకే, జిఎన్ఆర్ గారు ఆయన పేరు. ఆయన గారు నిజంగా ఆయనకు రుణపడి ఉంటాను. నాకు ఒక సినిమా అవకాశం ఇవ్వడం, హీరోయిన్ తండ్రిగా పెద్ద మూవీ చాలా బాగుంటుంది. మంచి సినిమాలో యాక్షన్ చేశాను. నాకు 40 days నేను కర్నూలులో షూట్ చేశాను. ఎంత సంపాదిస్తున్నారండి బాబాయ్? సంపాదన కోసం అని కాదు, కానీ అదొక ఆనందం. నాకు కూడా సినిమాలో అవకాశం వచ్చింది, ఆ వెండి తెరలో నటించే అవకాశం. మనం చూడడమే కానీ నటించడం అంటే అది అలాంటి అవకాశం రావడం కూడా ఆనందమే కదమ్మా. అంతకంటే గొప్ప ఆనందం ఉంది. అలా డబ్బుల కోసం అని కాదు. రైతు రాత అని ఒక షార్ట్ మూవీ చేశాను. దాంట్లో చూసే ఈయన గారు కూడా నన్ను బాగానే చేశారని. మీదేనా బాబాయ్ రైటింగ్ అదంతా, లేకపోతే ఎవరైనా? లేదమ్మా, వేరే వాళ్ళదే. నేను నటించాను అంతే. ఓకే, నటించాను. నేను పాటలు కూడా రాస్తానమ్మా. 3 పాటలు రాశాను. బాబాయ్ గారు మా కోసం ఒక్క పాట పాటలు రాశాను, రాశానంతే. పాడిందే అంటే రాసిందే కొంచెం పాట రూపంలో పాడండి. మల్లమ్మ మల్లమ్మ నన్ను మర్చిపోయావే పిల్ల, నిన్ను చూడకుండా ఉండలేనే మల్లమ్మ అని ఒక పాట రాశాను. అది చాలా మంచిగా ఉండేది, కానీ మనకున్న పరిస్థితులకు దాన్ని నేను ఫోకస్ చేయలేకపోయినా. ఇంకా 2 రాశాను. అవి కూడా మ్యూజిక్ ఒకటి యాడ్ అవుతుంది ఈ మధ్యలోనే. ఒకటి రెడీగా ఉంది ఇంకా. అలా అప్పుడప్పుడు నేను గేదెల దగ్గర ఉంటూ ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని లిరిక్స్ గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత నైట్ పూట కొంచెం అలా రాసుకోవడం, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్, సరదాగా నేను కూడా ఏదైనా చేయాలని. అవును, సరదా అంటే గుర్తొచ్చింది బాబాయ్. మనం పెళ్ళిళ్ళకి వెళ్తే ఏం చేస్తూ ఉంటాం? మహా అంటే సెల్ఫీ దిగుతామో లేకపోతే అలా గిఫ్ట్ ఇచ్చి వచ్చేస్తాం. కానీ బాబాయ్ గారు ఆ పెళ్లిలో ఉన్నారంటే మాత్రం అది హడావిడియే. ఏ పెళ్లికి వెళ్ళినా ఖచ్చితంగా రీల్ చేస్తారు కదా బాబాయ్? ఖచ్చితంగా రీల్ చేస్తాను పెళ్లిళ్ళలో. ఇంకా నా అభిమానులు, నన్ను ఇష్టపడే వాళ్ళు, నన్ను ఆదరించే వాళ్ళు అందరూ నన్ను కలుస్తారు కదా. అరే గోపాల్ బాబాయ్ పెళ్లి కనపడని ఊరికొచ్చి నా దగ్గర ఫోటో దిగడం చాలా ఆనందం అనిపిస్తుంది. లక్షలు కోట్లు సంపాదించినా అంత ఆనందం ఉండదో కానీ
పేదవాడిని అయినా నేను అందరితో కలిసి ఆనందంగా గడపడం ఉంటుంది చూడ మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంతకంటే గొప్ప ఇంకేమనిపించదు. ఇంకా చాలా ఆనందాన్ని ఇస్తుంది నాకు. ఓకే. ఇదే ఆస్తి అనిపిస్తుంది. ఊర్లో కాదు, హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఎవరైనా గుర్తుపడుతున్నారా బాబాయ్? చాలామంది ఆ? చాలామంది ఎక్కడికి వెళ్ళినా, రైల్వే స్టేషన్లో నిలబడ్డా, బస్సులో వెళ్ళినా, రోడ్డు పక్కన ఎక్కడ నిలబడ్డా మినిమం ఒకళ్ళిద్దరు ఖచ్చితంగా ఎక్కడ చూసినా గుర్తుపడతారు. అవునా? మనమే ఒకరితో సెల్ఫీ తీసుకునే దగ్గర నుంచి మనతో ఒకరు సెల్ఫీ తీసుకునే ఆనందం మాటల్లో చెప్పలేమంటారు, అంతేనా? అలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా అభిమానులందరికీ కూడా రుణపడి ఉంటాను నేను. ఇంకొకటి బాబాయ్ అడగాలనుకున్నాను, మీరు చిన్నపిల్లలకి ఎవరికైనా ఇబ్బంది ఉన్నా సో మీరు ఆ వీడియో తీసి వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పేసి వీడియోస్ చేస్తూ ఉంటారు. అవును. ఏమన్నా మీ లైఫ్లో అలాంటి సంఘటనలు చూసి ఇన్స్పైర్ అయ్యారా? అవునమ్మా. ఎలా అంటే నాకు బాగా ఈ సేవా దృక్పథం. ఓకే. అంటే ఎవరికైనా ఇబ్బంది కలిగిందంటే ఖచ్చితంగా నా జేబులో వాళ్ళు 100 అడిగితే 20 ఉన్నా 50 ఉన్నా ఇచ్చేంత గుణం అయితే ఉంది నా దగ్గర. ఎగ్జాక్ట్లీ ఆ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను. నేను రోజు పోసే పాలను కూడా పేదవాళ్ళైన ముసలి వాళ్ళకు, అంగవైకల్యం ఉన్న వాళ్ళకు రోజు పోస్తాను. ఇప్పుడు కూడా ఒక 3-4 నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొన్నైనా పాలు పోస్తాడు, 2 కప్పులు టీ అయినా తాగుతాను. కొడుకు వస్తాడేమో, అయ్యా నీకు దండం పెడతా బిడ్డ అంటూ నన్ను చాలా నువ్వు నిండు 100 ఏళ్ళు బతకాలి బిడ్డ అని ఆశీర్వదిస్తాను. వాళ్ళ కోసం రోజు పొద్దున నేను కూడా ఇంకా ఇక్కడ రోజు ఎక్కడ కూర్చుంటారో అక్కడ నేను కూడా వెయిట్ చేస్తా. ఒకవేళ 2 నిమిషాలు రాకపోతే వాళ్ళకు పోసిపోతా. అలా యాక్సిడెంట్ అయిన వాళ్ళ కోసం కానీ ఇప్పుడు నేను సోషల్ మీడియాలో పబ్లిసిటీ అయినందుకు ఈ పబ్లిసిటీ అయిన దాన్ని దుర్వినియోగం కాకుండా హెచ్చడికో వృధాగా చేయడము, వల్గర్గా చేయడం అలా కాకుండా ఎవరికైనా కష్టం కలిగితే యాక్సిడెంట్ అవ్వడం కానీ అనారోగ్యం పాలైన వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయడమో, ఈ వీడియో ద్వారా అందరికి చెప్పో, లైవ్ పెట్టో, వాళ్ళ అకౌంట్ నెంబర్ చెప్పించి వాళ్ళకి కొంత డబ్బు ఇప్పించడం, నా నుంచి కొంత నా సొంత డబ్బులు ఇవ్వడం ఖచ్చితంగా సాయం చేస్తున్నాం. చాలామందికి సాయం చేశాను. అది నా ఒక్కని గొప్పతనం కాదమ్మా. అందరూ నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి గొప్పతనం. అందరూ తలా 10-20 వేస్తే ఒక 10,000, 20,000, 5,000, 10,000 అట్లా ఎంత ఉంటే అంతా వచ్చిన అమౌంట్ని ₹1 కూడా దుర్వినియోగపరచకుండా వాళ్ళకి నేను చేరవేస్తాను. అయితే బాబాయ్ మీరే వీడియో మొత్తం మీరే చేసుకుంటారు? ఎడిటింగ్ కావచ్చు లేకపోతే కెమెరా మ్యాన్ అంతా మీరేనా? కెమెరా మ్యాన్ మా తమ్ముడు కొడుకమ్మ. ఓకే. నా భార్య పిన్ని గారు కూడా చేస్తారు? ఆమె కూడా వీడియోలో కనిపిస్తారు, యాక్షన్ చేస్తారు. నాయంబడి నవ్వుతా ఉంటారు. నవ్వుతా ఉంటారు. జస్ట్ అట్లా వీడియో తీయమంటే వీడియో తీస్తారు. తమ్ముడు కొడుకు బాగా సపోర్ట్ ఇచ్చిండు. ఇటు టిక్-టాక్ నుంచి కూడా వాడే తీస్తాడు నా కెమెరా. ఫస్ట్ వీడియో ఏది బాబాయ్ గుర్తుందా మీకు? రీల్ బాగా ఫేమస్ అయింది బాలయ్య బాబు. గుర్తుందా? ఒకసారి చెప్తారా డైలాగా? బాలయ్య బాబు డైలాగ్ ఒకటి చెప్పాను, గుర్తులేదు కానీ బాలయ్య బాబు డైలాగ్ గుర్తుంది మామూలుగా. అయితే మీకు ఎవరంటే ఇష్టం బాబాయ్? హీరో బాలయ్య బాబే. అయితే ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్స్ రావమ్మా. ఆయన అంటే నాకు ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం. ఓకే. సీనియర్ ఎన్టీఆర్ చనిపోయినప్పుడు మా కుటుంబం అంతా కూడా జ్వరాన్ని పడ్డాం. అవునా? నాకు ఎన్టీ రామారావు అంటే మా ఫ్యామిలీ అందరికి చాలా ఇష్టం. ఆయన గారు మరణించినప్పుడు గుండెపోటుతోని ఒక 15 days మా ఫ్యామిలీ అంతా స్ట్రగుల్ అయినాం. అందరికి జ్వరాలు, అదొక రకం మానసిక వేద. పిచ్చి మాకు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి సినిమా వచ్చినా చూస్తాం. బాలయ్య బాబు సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా చూడాల్సిందే, ఎన్ని పనులు ఉన్నా. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యాక్టర్స్, యాక్ట్రెస్ ఎవరినైనా కలిసారా బాబాయ్ ఈ ఫీల్డ్ లోకి వచ్చాక? కలవలేదమ్మా. నేను వచ్చి సిటీలో ఉండే అంత అవకాశం కానీ సిటీకి వచ్చేంత పరిస్థితి కానీ నాకు లేదు. నాకున్న చిన్న కుటుంబం కదా, ఆ కుటుంబాన్ని సర్దుబాటు చేసుకోవడానికి సరిపోతుంది. ఏదో దేవుడి దయ వల్ల ఈ సోషల్ మీడియాలో నన్ను అందరూ ముందుకు తీసుకురావడం వల్ల అందరు కనబడుతున్నానే కానీ వచ్చేంత స్థాయి లేదు. అలా అన్నద్దు బాబాయ్, స్థాయి ఎవరు డిసైడ్ చేయలేరు. మన స్థాయి మనకి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఒక క్వశ్చన్ అడుగుతా బాబాయ్, మరి ఒకవేళ ఇప్పుడు సినిమాస్లోకి మిమ్మల్ని పిలిచి మంచి పేమెంట్ ఇస్తాము, సో ఆ ఫార్మింగ్, ఆ డైరీ ఫామ్ అవన్నీ వదిలేసేసి ఇటు సైడ్ వచ్చాయంటే మీరు వెళ్ళిపోతారా? పోతాను కానీ పూర్తిగా డైరీ ఫామ్ని వదులుకోలేను. ఎక్కడున్నా ఆ ఇరుకు ప్లేసులో ఒక 2 గేదెలు పెట్టుకుంటాను. ఎక్కడున్నా మాత్రం పెట్టుకుంటారా? 2 గేదెలను పెట్టుకుంటా. అది నాకు ఆనందం. ఎంత డబ్బులు వచ్చినా ఆ డబ్బుల్లో కొంత డబ్బును మాత్రం పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతాను. నాకు ఒక అవకాశం దొరికితే ఆ డబ్బును మాత్రం ఎవరైనా కష్టాల్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా నాకు ఫోన్ చేస్తే కనుక ఖచ్చితంగా నేను వాళ్ళకు సాయం అందించడానికి వెనకాడను. నేనే సంపాదించుకోవాలి, అంత నాకే ఉండాలనే కోరిక నాకు లేదు. ఫేక్ మెసేజెస్ చేస్తారా బాబాయ్? అస్సలు రావమ్మా.
నాకు ఫేక్ ఒక్క మెసేజ్ ఒక్క అంటే బ్యాడ్ హెల్త్ కామెంట్ బాగాలేదు, హెల్ప్ చేయను అంటూ ఫేక్ గా ఎవరన్నా అడగటం అలాంటివి చేశారా? చేయలేదమ్మా. లేదా? నా ఐడి చూస్తే అలా చేయబుద్ధి కాదేమో. నాకు ఇంతవరకు బ్యాడ్ కామెంట్స్ రావు. ఉమ్. ఎన్ని వందల కామెంట్లు ఉన్నా అందులో ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా రాదు. ఆ. దాంతోపాటు ఇట్లా ఫేక్గా నన్ను డబ్బులు అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఉమ్. ఖచ్చితంగా కష్టం వస్తే వాళ్ళ కష్టాన్ని నేను వెళ్ళకుండా అమ్మా, ఉమ్. నా అభిమానులు ఉంటారు ఆ ఏరియాలో ఎవరైనా, వాళ్ళ ద్వారా టచ్లోకి పోయి ఉమ్. వాళ్ళ ద్వారా నేను వాళ్ళకి డబ్బులు ఇస్తా. ఓకే. ఇచ్చి వాళ్ళతో వీడియో తీపిచ్చి చూస్తా వాళ్ళని వీడియో కాల్లో ఉమ్. నిజమా అబద్ధం అని. అయితే బాబాయ్, రైతు బిడ్డ, ఈ అవును. రైతు బిడ్డ అనేది బిగ్ బాస్ లో ఎంత ఫేమ్ అయిందో మీకు తెలుసు, పల్లవ్ ప్రశాంత్. అవును. సో అలా మీకు ఏమైనా ఛాన్స్ వస్తే ఈ రైతు బిడ్డ అనే కాన్సెప్ట్ మీద మీరు వెళ్ళాలి అనుకుంటున్నారా? మళ్ళీ ఏమైనా ఛాన్స్ దొరికితే? వెళ్తా అంటే నేను మామూలు బర్రెలు కాసుకుంటా ఉంటా కదా, నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళడానికి ఎవరు సపోర్ట్ చేస్తారమ్మా? అయితే అక్కడ అదేమో రైతు బిడ్డ, ఇక్కడేమో బర్రెల గోపాల్ గారు అని చెప్పి పెట్టమంటారా? బర్రెల బాబాయ్. బర్రెల బాబాయ్, ఎస్, బర్రెల బాబాయ్. ఓకే, అవకాశం వస్తే వెళ్తారా? వెళ్తానమ్మా, నన్ను తీసుకెళ్ళగలరా? తీసుకెళ్ళలేరు. అంటే ఒక పశువుల కాపరిని బిగ్ బాస్ దాకా రానియడానికి అవకాశాలు ఉంటాయి అంటారా? ఏమో బాబాయ్, ఉండొచ్చు. మనం అనుకున్నామా పల్లె ప్రశాంత్ వెళ్తారు అని? అనుకోలేదు. కాకపోతే రైతు అనగానే రైతు ఖచ్చితంగా ప్రతిదానికి రైతే కదా అసలు మూల కారణం. అన్నం పెట్టే రైతు కాబట్టి రైతు అనగానే ఫేమస్. అందరం సపోర్ట్ చేసాం, ఫుల్ ఓట్లు వేసాం. మేము రైతుగా మేము పల్లవ్ ప్రశాంతే గెలవాలని కోరుకున్నాం. వీడియోస్ కూడా చేసాం. దేవుడి దగ్గర పల్లవ్ ప్రశాంతే గెలిచిండు. రైతు గెలవడమే ఈ దేశానికి ఎంత గర్వకారణం. అది గర్వం అనిపించింది. సో ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అంటే ఇష్టం అన్నారు కదా, అవును. వారి పేరు ఏమైనా నెగిటివ్ వస్తే తీసుకోగలరా మీరు? తీసుకోలేనమ్మా. తీసుకెళ్ళారా? హార్ట్లో వాళ్ళు అట్లా కొలువై ఉన్నారు ఇష్టంగా. ఇష్టంగా బాలయ్య బాబు అనగానే మనకు బాలానే కాదు, బాలయ్య బాబు, హరికృష్ణ గారైనా వాళ్ళ ఫ్యామిలీ ఎవరి సినిమాలు వచ్చినా చూస్తాం. అదొక ఇష్టం అంతే. సో బర్రెలక్క గురించి మీరు వినే ఉంటారు కదా? అవునమ్మా, ఒక పేదరాలు మంచిగా ఫేమస్ అయింది. అవును. తాను కూడా మంచి ఎదగాలని కోరుకున్నాం. మేము కూడా వీడియో చేసాం, ఆమెకు సపోర్ట్ చేసాం. మా మిత్రులు చాలామంది ఆమె దగ్గరికి వెళ్ళి కలిశారు. నేను వెళ్ళలేకపోయాను నాకున్న పరిస్థితులకు. వెళ్ళి కలవాలనుకున్నా, ఆమెకు గెలవాలని కోరుకున్నాం. కానీ పాపం ఈ బర్రెలక్క ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సో అలానే మన గోపాల్ బాబాయ్ కూడా ఏమైనా ఛాన్స్ వస్తే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? పొలిటికల్గా పొలిటికల్ అంటే డబ్బు ఉండాలమ్మా. ఏమీ లేకుండానే బర్రెలక్క వెళ్ళారు కదా, మరి ఏమంటారు? వెళ్ళారు కానీ ఏమైందమ్మా? వెళ్ళారు కానీ ముందుకు వెళ్ళనిచ్చారా? అలా ఒక ఊపి చల్లారిపోయినట్టయింది. మంట ఎంత ఎదిగిందో అంత అలా తొందరగా బుస్సుమని చల్లారి మంట నిప్పు కూడా కనపడిన పరిస్థితి అయిపోయింది. అట్లా ఉంది ఆ పరిస్థితి. అసలు గెలుస్తున్నట్టే ఉంది. బర్రెలక్క ఎమ్మెల్యే అయినంత ఫీల్ వచ్చింది. అవును. కానీ గెలవనిచ్చారా? పబ్లిక్ సపోర్ట్ చేయరమ్మా. డబ్బులు కావాలి. రాజకీయం అంటేనే డబ్బు. అవి మనం చేయలేం. అది కాని పని, ఊహించుకోవడానికే తప్ప ఆచరణలో పెట్టడం అది సాధ్యమే కాదు. పబ్లిక్ తలుచుకుంటే ఏదైనా అవుతుంది కానీ తలుచుకోరమ్మా. తలుచుకుంటే ఏదైనా అయిద్ది కానీ తలుచుకోరుగా. ప్రతిదానికి డబ్బు ముడిపడి ఉంది జీవితం. ఎక్కడికి వెళ్ళినా సాధారణంగా వెళ్ళిన వాళ్ళను సాధారణంగానే ఉంచుతారు, రిచ్గా వెళ్ళిన వాళ్ళని రిచ్గా ఉంటారు. అది ఏ దాంట్లోనైనా, నువ్వు ఫంక్షన్కి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు. చాలా అవమానాలు పడి ఉన్నా నేను. ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా పలకరించరు. బర్రెలు కాసుకుంటానే కదా అలా. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తే కొంచెం మంచిగా చూస్తున్నారు. ఇందులో ఫేమస్ అయిన తర్వాత గోపాల్ బాబు వచ్చినట్టే కొంచెం పిలిచి దగ్గరుండి మాట్లాడిస్తున్నారు అంతే, సోషల్ మీడియా వల్ల. నా పేదరికాన్ని కొంత రూపుమాపు చేసింది ఈ సోషల్ మీడియా. పర్వాలేదు అంటే కొద్దిగా పలకరించే స్థాయికి తీసుకొచ్చింది. బాబాయ్ గారు, లవ్ పైన మీ ఒపీనియన్ని మాకు ఒక కొటేషన్ రూపంలో చెప్పాలి. అన్ని కొటేషన్స్ రాశారు మీరు. సో అన్ని చెప్తా ఉంటారు కదా, ఫ్యామిలీ పరంగా కావచ్చు, అన్నిటి లవ్ పరంగా, మీ వైఫ్ కి మీకు మధ్య ఉన్నటువంటి ఆ కొటేషన్. ప్రేమించడం మానవ సహజం. ఫస్ట్ అమ్మని ప్రేమించాలి, నాన్నని ప్రేమించాలి, అన్నదమ్ములను ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి. నీ వయసు వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని కూడా ప్రేమించవచ్చు. అబ్బాయి అమ్మాయిని ప్రేమించవచ్చు, అమ్మాయి అబ్బాయిని ప్రేమించవచ్చు. కానీ ఇప్పుడున్న సమాజంలో అబ్బాయి అమ్మాయి ప్రేమలు చివరి వరకు సాగట్లేదు. అదొకటి మైనస్. నా కళ్ళతో చూసిన చాలా ప్రేమ వివాహాలు, ఆ లవర్సు విడిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నా అనుభవంలో నేను చూసింది, కళ్ళతో చాలామందిని చూశాను. అలా కాకుండా మనసులు కలవడం కాకుండా జీవితాంతం వాళ్ళు ముడిపడి ఉండేలాగా
ఏదో ఆ కాసేపు అట్రాక్షన్కే లవ్లు చేసుకొని ఇబ్బందులు పడుతున్నారు. ఇది నిజం. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి జరుగుతుంది. అబ్బాయి దారిని అబ్బాయి వెళ్ళిపోవడం, అమ్మాయి దారిని అమ్మాయి వెళ్ళిపోవడం. కొన్ని రోజుల తర్వాత అబ్బాయికి వాళ్ళు పెళ్లి చేస్తున్నారు తల్లిదండ్రులు, అమ్మాయికి వీళ్ళు పెళ్లి చేస్తున్నారు. ఇంతే. వీళ్ళని కలిపి పెళ్లి చేసే పెళ్లి లేవు. ఒకవేళ తల్లిదండ్రులు కాదని ధైర్యంగా పోయి పెళ్లి చేసుకొని నిక్కచ్చిగా బతికి వాళ్ళ జీవితాన్ని నిరూపించుకున్న ప్రేమ జంటలు ఎన్ని ఉన్నాయి? లేవు. దీనికి నేను ఏమంటున్నానంటే, ప్రేమించండి కానీ పెళ్లి దాకా తీసుకెళ్ళగలిగి పెళ్లిని జీవిత భాగస్వామిగా ఉంచుకొని ఎప్పటికీ తను కర్రబట్టుకొని నడుచుకునే ముసలమ్మ అయ్యేదాకా కూడా ఆ ప్రేమను కంటిన్యూ చేసే భర్త ఉంటే అంతకంటే భాగ్యం ఇంకోటి ఉండదు. చిన్న చిన్న గొడవలు అవుతాయి, అది మానవ సహజం, కుటుంబంలో అది సహజమే. కాకపోతే ఒక పాప అయిన తర్వాత వదిలేసి ఆ పాపతో ఇబ్బంది పడుతున్న తల్లి, ఇతను వేరే పెళ్లి చేసుకొని హాయిగా బతికేసిన భర్త, ఇలా జరుగుతుంది. అది చాలా బాధేస్తుందమ్మా. నేను నా భార్యని ఇష్టపడ్డానంటే నేను చేసుకున్నా, ఇద్దరు పిల్లలు, సంసారం హాయిగా, చిన్న చిన్న మనస్పర్ధలు కామనే. కానీ నా భార్యని ఇంతవరకు భార్య కష్టపెట్టి ఇబ్బంది పెట్టింది లేదు, నన్ను కష్టపెట్టింది లేదు. నాకు ఓపిక లేదంటే ఆమె ఇంట్లో పని అంతా చేయడం, ఆమెకు ఓపిక లేదంటే నేను చేయడం, అలా పంచుకోగలిగిన భర్త దొరకడం అదృష్టం. నేనైతే అట్లా అనుకుంటాను. నా భార్య అయితే నా అదృష్టం. నేను కోపంగా ఉన్నప్పుడు ఆమె సైలెన్స్గా ఉండడం, ఆమె కోపం ఉంటే నేను సైలెన్స్గా ఉండడం, ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు. అలా లేకపోతే వాళ్ళు సంసారం చేయలేరు, సాగదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ చాలామంది ఒక బిడ్డను కన్న తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకోవడం, ఒక బిడ్డను కన్న తర్వాత వదిలేయడం, తల్లి వాడు వేరే వ్యామోహంలో పడి ఇంకొకరిని చేసుకోవడం. ఆ బిడ్డను పెట్టుకుని ఆ తల్లి సమాజాన్ని ఎదిరించి బతకాలా? ఎలా బతుకుతుంది? ప్రతి ఓడు వల్గర్గా మాట్లాడడం, చీప్గా చూడడం, చీప్గా బిహేవ్ చేయడం ఆమె మీద ఒక అన్నయ్యతో పోతున్నా కూడా తెలియని వాడు చూసి భర్త లేడుగా ఈమె ఎవరితోనే వెళ్తుందని భావించడం. అలా అమ్మాయిలు అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు అన్నీ అర్థం చేసుకొని బ్యాక్గ్రౌండ్, వాళ్ళకున్న పరిస్థితులు, తల్లిదండ్రులు ఇష్టపడి మెప్పి చేసిన పెళ్ళి అయితే బాధ్యతగా అందరు మాట్లాడగలరు. ఇలా చేసుకున్న వారిపై ఆ అమ్మాయి తండ్రితో చెప్పుకోలేదు, తల్లితో చెప్పుకోలేదు, అసలు ఇంటికి రాలేదు. కొంతమంది ఇంటికి కూడా వచ్చి చెప్పుకోలేరు. ఆ బిడ్డతో అలానే ఇంకా నేను వెళ్ళను, మా అమ్మ నాన్న ఎదిరించి వచ్చాను, నా బిడ్డతో నేనే నాకు పుట్టిన బిడ్డతో నేనే సహజీవనం గడిపేస్తా, ఇంటికి వెళ్తే నన్ను అవమానిస్తుంది, మా నాన్న అవమానిస్తాడు, మా అమ్మ అవమానిస్తుంది, మా తమ్ముడు తిడతాడు, అన్న కొడతాడు అనే భయంతో చేతగాక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సంసారం చేయలేక, బిడ్డను బతికించలేక, బయట పోయి పని చేయలేక, అవమానాలు భరించలేక. అలాంటి ఆడబిడ్డలు అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా మీరు ఈ సోషల్ మీడియాలో అలానే పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. ఎంతైతే హెల్ప్ చేస్తున్నారో దానికి డబుల్ రెట్లు హెల్ప్ చేసే అంత సంపాదన కూడా మీకు రావాలి, అంత మంచి హార్ట్ మీకు ఉంది. కాబట్టి చూసారు కదా, మరి బాబాయ్ తోటి ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బాబాయ్ గురించి తెలుసుకోవాలన్నా, ఎవరికైనా ఇబ్బంది ఉన్నా సరే ఖచ్చితంగా మెసేజ్ చేయండి, ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ ఇంటర్వ్యూతో మీ అందరి ముందుకు వస్తాను.